7వ వచనం చదువుకున్నాను. చదువుకునే ముందు నేను కొన్ని విషయాల మీద చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే నేను వాక్యము చెప్తా ఉన్నప్పుడు ఒక సిరీస్ లాగా, అంటే ఒకదాని వెంట ఒకటి చెప్తా ఉంటాను. అంటే బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3-4 కలిపి ఒక వాక్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో నేను ఆలోచించుకుని నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది కేవలం ఆదివారం ఒక వాక్యం అంటే వింటారు. కాబట్టి ముందు వెంట చెప్పిన విషయాలు మనకి తెలియదు. కాబట్టి ఆదివారము కొన్ని విషయాన్ని కొంచెం వివరంగా, అంటే అన్ని వాక్యాన్ని కలిపి చెప్పడం కాదు, కానీ చెప్పాల్సిన పూర్తి వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలని ఆశపడతా ఉన్నాను. జనరల్గా నా వాక్యం ఎలా ఉంటుందంటే, అది ఒక భాగాలుగా సిరీస్ లాగా ఉంటుంది. బుధవారము, శుక్రవారము, శనివారం, ఆదివారం 4లో కనీసం 3 వాక్యాలు కలిపి ఉంటాయి. ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన వాటిగా ఉంటా ఉంటాయి. సో ఈ వారానికి ఉన్న ప్రత్యేకత, బహుశా మీలో చాలా మంది తెలుసు, చిన్నప్పటి నుంచి చాలాసార్లు చూసుంటారు. ఈ వాక్య ఈ రోజు ఒక పేరు ఉంది. ఏమంటారు ఈ రోజుని? పట్ల ఆదివారం పిలుస్తారు. నేను రాత్రి కూడా చెప్పాను, చెట్టుకి కొమ్మలు ఉంటాయి. మామూలు చెట్లన్నిటికి కొమ్మలు ఉంటాయి. ఈత చెట్లు, ఖర్జూరం చెట్లు, అలాగే పామాయిల్ చెట్లు, ఇలాంటి వాటికి ఉండే తాటి చెట్లు, వీటికి ఉండే వాటిని కొమ్మలను, వాటిని ఏమంటాం? మట్ట అంటాం. అదే ఆ మట్టలు పట్టుకుని చర్చకొచ్చే ఒక ఆదివారం. సింపుల్గా చెప్పాలంటే, ఎందుకు మట్టలు పట్టుకుని వస్తా ఉన్నాము అంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం, దాదాపు 2000 సంవత్సరాల క్రితము కొంతమంది మనుషులు యేసు ప్రభువుని మట్టలు పట్టుకుని ఊరేగిస్తూ యెరూషలేము తీసుకెళ్లారు. కొంతమంది మనుషులు యెరూషలేము నుంచి యేసు ప్రభువుకి ఎదురొచ్చి యెరూషలేముకి తీసుకెళ్లారు. ఇది మట్టల ఆదివారం అండి. ఈ మట్టల ఆదివారం అనేది యేసు ప్రభువుని సిలువ వేసిన శుక్రవారానికి ముందు ఉన్న ఆదివారం మట్టల ఆదివారం అవుతుంది. మీరు చాలా మంది ఈరోజు మట్టలు తీసుకుని వచ్చారు. ఎవరు తీసుకురాలేదో నాకు తెలియదు. నేను కూడా తీసుకురాలా. నేను సంఘంగా గుర్తొచ్చింది, మరి ఈసారి నేను కూడా చేస్తే బాగుంటుందేమో అనిపించింది. అంటే మట్టలు తీసుకురావడం అనేది అదొక ఆచారాన్ని చేస్తాము. తీసుకురావడం మంచిది, తీసుకురావడంటే పాపం కాదు, కానీ తీసుకురావడానికి ప్రయత్నించారు. నేను కూడా తీసుకురాలేదు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం కూడా తెచ్చినది గుర్తులేదు. అంత ముందు సంవత్సరం మన ఎవరో తెస్తే దాన్ని ఏదో చేసి తీసుకొచ్చినట్టుగా గుర్తున్నాను. సో మట్టల ఆదివారం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము యేసు ప్రభువుని కొంతమంది మనుషులు ఊరేగింపుగా యెరూషలేముకు తీసుకెళ్లారు. మట్టలు పట్టుకుని ఊరేగింపుగా తీసుకెళ్లారు. అలాగే యెరూషలేము నుంచి కూడా కొంతమంది వచ్చి మట్టలు పట్టుకుని యేసు ప్రభువుని ఆహ్వానించి తీసుకెళ్లారు. ఈరోజు ఆ మట్టల ఆదివారం యొక్క వాక్యంలో నుంచి, అప్పుడు జరిగిన సందర్భంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేయాలని, కొన్ని మాటలు మనం నేర్చుకుని స్థలం నుంచి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. అందులో భాగంగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనాన్ని, లేదా 6వ వచనం నుంచి చదువుతున్నాం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి, ఏం ఆజ్ఞాపించాడో నేను చెప్పాను. ఏం ఆజ్ఞాపించాడంటే, ఒక ఇంట్లో గాడిద పిల్ల కట్టి వేయబడి ఉన్నాయి, మీరు వాటిని తీసుకురండి అన్నాడు. వాళ్ళు వెళ్ళారు, తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు చదవమా, ఆ గాడిదను ఆ గాడిద పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండి. ఇక్కడ యేసు ప్రభు గాడిద మీద వస్తా ఉన్నాడు, గాడిద పిల్ల మీద వస్తా ఉన్నాడు. ఆ కాలంలో గాడిద మీద ఎవరు ప్రయాణం చేసేవాళ్ళంటే, రాజులు ప్రయాణం చేసేవాళ్ళు, న్యాయాధిపతులు ప్రయాణం చేసేవాళ్ళు, ప్రవక్తలు ప్రయాణం చేసేవాళ్ళు. నిజానికి న్యాయాధిపతుల కాలము సమయంతో ముగిసిపోయింది. అంటే ఆ కాలంలో గాడిదల మీద ప్రయాణం చేసేవారు 3 రకాల వ్యక్తులై ఉండేవాళ్ళు. అయితే రాజు అయి ఉండేవాడు, లేకపోతే ప్రవక్త అయి ఉండేవాడు, లేకపోతే న్యాయాధిపతి అయినా అయి ఉండేవాడు. మీరు పాతగా మన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు న్యాయాధిపతులు గాడిద మీద ప్రయాణించడానికి మనం చూస్తూ ఉంటాం. ప్రవక్తలు గాడిద మీద ప్రయాణించడానికి మనం చూస్తూ ఉంటాం. చాలా ముఖ్యమైన లేదా ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఒక గాడిద ప్రవక్తతో మాట్లాడుతుంది. ఏ గాడిద? అదే ఏ ప్రవక్త మాట్లాడింది? బిలాము అనే ప్రవక్తతో గాడిద మాట్లాడుతూ ఉండేది. అంటే బిలాము ప్రవక్త, ఆయన గాడిద మీద వెళ్ళడానికి మనం చూస్తూ ఉంటాం. నిజానికి బిలాము మంచి ప్రవక్త, చెడ్డ ప్రవక్త అంటే, మంచి ప్రవక్త, చెడ్డ ప్రవక్త. చెడ్డ ప్రవక్త ఎందుకంటే డబ్బులు తీసుకుని దేవుడు వద్దకు పని చేయడానికి సిద్ధపడతా ఉంటాడు. సరే, ఈరోజు దాంట్లో మనం వెళ్ళలేదు, కానీ
గాడిద మీద 3 రకాల వ్యక్తులు ప్రయాణం చేసేవాళ్ళు. న్యాయాధిపతులు ప్రయాణం చేసేవాళ్ళు. న్యాయాధిపతుల కాలము సమూయేలుతో ముగిసిపోయింది. తర్వాత సమూయేలు తర్వాత సౌలు, తర్వాత మిగతా సొలొమోను వీళ్ళందరూ రాజులు అయ్యారు. రాజులు గాడిదలో ప్రయాణం చేసేవాళ్ళు. ప్రవక్తలైన వారు గాడిదలో ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. గాడిద ఎన్నుకోవడానికి కొన్ని రకాల ప్రత్యేకమైన కారణాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అందులో ఒక కారణాన్ని మనం చూస్తే, గాడిద సాగు చేయబడదు. గాడిదని మచ్చిక చేసుకోవడం అసాధ్యం. వాక్యంలో ఉంది. గాడిద అరణ్యంలో ఉంటుంది. గాడిద సాగు కాదు. కానీ దాన్ని కూడా సాగు చేసుకుని అలవాటు చేసుకుని దాని మీద ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఒక్కొక్క వాహనం మీద ప్రయాణం చేసేవారు. ఒక్కొక్క అయ్యుంటాన్ని మనుషులు గుర్తుపడతారు. కాబట్టి గాడిదను ప్రత్యేకంగా ఈ 3 తరగతుల వాళ్ళు, ఈ 3 రకాల వ్యక్తులు ప్రయాణం చేయడానికి వాడుతూ ఉండేవాళ్ళు. యేసు ప్రభువు గాడిదను గాడిద పిల్లను తీసుకుని వస్తా ఉన్నప్పుడు ఆ రెండింటి మీద బట్టలు వేశారు అని ఇక్కడ రాయబడ్డాన్ని చూస్తా ఉన్నాం. అంటే రెండింటి మీద బట్టలు వేసినప్పుడు మధ్యలో ఒక ఉయ్యాలలాగా అవుతుంది. దాని మీద కూర్చుని ప్రయాణం చేశాడు అని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే గాడిద మీద కూర్చుని పక్కనే ఉన్న గాడిద కాలు వేసి ప్రయాణం చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు లాంటి గ్రీన్ రోడ్స్ కూడా లేవు. గొడ్ల మీద వెళ్తా ఉన్నప్పుడు ఒక దాని మీద కూర్చుని లేదా రెండింటి మీద 2 కాళ్ళు వేసుకుని కూర్చుని ప్రయాణం చేయడం అనేది దాదాపుగా అసాధ్యం. కాబట్టి రెండింటి మీద బట్టలు వేసినప్పుడు మధ్యలో ఉయ్యాలలాగా అవుతుంది. కాబట్టి దాని మీద కూర్చుని ప్రయాణం చేశాడు అని చాలా మంది నమ్ముతారు. ఎందుకని ఆయన గాడిద మీద ప్రయాణం చేశాడు? గాడిద మీద ప్రయాణం చేయడం ద్వారా తను మనుషులకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నాడు అనే దాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుడు ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్త అంటే దేవుని యొక్క మాటలను మనుషులకు అందించేవాడు. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి తండ్రి యొక్క హృదయాన్ని మనుషులకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేశాడు. ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట దైవ సంబంధమైంది. ఆయన చేసిన ప్రతి పని మనుషులను దేవుడి వైపు చూపించేలాగా చేసింది. అలాగే ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రాజై ఉన్నాడు. ఆయన ఎలాంటి రాజు అంటే శాంతి సమాధానాలకు రాజు. ఆయనను పిలాతు అనే ఆయన్ని విచారణ చేస్తూ నీవు రాజు అని అడుగుతాడు. నీ రాజ్యం నీవు అన్నట్లే సమాధానం చెప్తాడు. ఆయన మాటలు అంటాడు, నా రాజ్యము ఈ భూమి మీద సంబంధించింది కాదని చెప్తాడు. ఆయన తను రాజుగా వస్తా ఉన్నాడు. ఆయన ప్రవక్త ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి వస్తా ఉన్నాడు. ఈ 3 విషయాలని మనుషులకు అర్థమయ్యేలాగా చెప్పడానికి తను కొన్ని పనులు చేస్తా ఉన్నట్టుగా, గాడిదలు వెళ్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యములో ఉన్న మనుషులు చేసే పనుల బట్టి, వాక్యంలో ఉన్న మనుషులు ప్రవర్తించే విధానాన్ని బట్టి, వారి మాటల్లో కాకుండా వారి పనుల్లో వారు ఏ విషయాన్ని మనం చెప్పాలనుకుంటారో మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఆ పద్ధతులు అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ తర్వాత ఈ మనుషులు చేసిన పనులు బట్టి కూడా వారు దేవుడితో ఏం చెప్పాలనుకుంటున్నారో వారు తెలియకుండానే కొన్ని విషయాన్ని దేవుడితో చెప్పేట్టుగా గమనిస్తా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు దాకా మనం చూసిన దాంట్లో గాడిద పిల్లలను తీసుకొచ్చారు. దాని మీద బట్టలు వేశారు. దాని మీద యేసు ప్రభువు కూర్చున్నాడు. ఆయన న్యాయాధిపతిగాను, ప్రవక్తగాను, రాజుగాను యెరూషలేము పట్టణానికి వెళ్తా ఉన్నాడు. కొద్ది రోజుల్లో ఆయన శిలువలో వేలాడక ముందు జరిగిన సంఘటన ఇది. మనుషులు ఎప్పుడైతే ఆయన గాడిద మీద కూర్చున్నారో మనుషులు ఏం చేశారంటే తమ బట్టలను వేశారు అని మాట కనపడతా ఉంది. 20వ వచనం కూడా చదువుదామా. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. చాలా ఇక్కడ యేసు ప్రభు గాడిలో కూర్చుని ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఆయన తాను రాజు అయి ఉన్నాడని, తను దేవుడి యొక్క మాటలు ప్రకటించే ప్రవక్త అయి ఉన్నాడని, న్యాయాధిపతిగా రాబోతున్నాడని చూపిస్తా ఉన్నాడు. ఆయన మొదటిగా రాజులను ప్రవక్తగా వచ్చాడు. ఆయన మాటలు విని మనుషులు దేవుడికి తిరగాలి. లేకపోతే ఆయన న్యాయాధిపతిగా రాబోతా ఉన్నాడు. దాన్ని కూడా సూచిస్తూ ఆయన గాడిలో ప్రయాణం చేస్తా ఉన్నాడు. కానీ మనుషులు ఏం చేశారంటే ఆయన కూర్చోడానికి గాడిలో బట్టలు పరిచారు. అంత మాత్రమే కాదు, కానీ చాలా మంది మనుషులు దారి పడిన ఏం చేశారని చెప్తుంది వాక్యం. తమ బట్టలు పరిచారు. బట్టలు అనేవి గౌరవానికి గుర్తు. మనం వేసుకునే బట్టలు గౌరవానికి గుర్తు. అంటే ఆ మాటను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే,
నిన్ను బట్టలు తీసి కొడతా అనే మాట మీరు వినుంటారు చాలాసార్లు. అంటే బట్టలు తీయడం అనేది ఒక మనిషి యొక్క గౌరవాన్ని అగౌరవంగా మార్చడం, అవమానపరచడం. బట్టలు అనేవి మనిషి యొక్క గౌరవాన్ని సూచిస్తూ ఉంటాయి. బట్టలు తీసేస్తాను అంటే అర్థం ఏంటంటే నిన్ను అవమానపరుస్తాననే మాటను సూచిస్తూ ఉంటాయి. మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే తమ గౌరవాన్ని, తమ ఆత్మ గౌరవాన్ని దేవునికి సమర్పిస్తా ఉన్నారు. అయ్యా, ఈ బట్టలు వేసుకోవడం అనేది నేను గౌరవంగా ఉండటానికి, సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా ఉండటానికి నేను ధరిస్తా ఉన్నాను. కానీ వాటిని కూడా నీ కొరకు నేను సమర్పిస్తా ఉన్నాను. దాని పొడుగున నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే నేను గౌరవంగా భావిస్తున్నా, నా గౌరవాన్ని నీ దగ్గర పెడతా ఉన్నాను చెప్తా ఉన్నారు. అక్కడ ఆ మనుషులు రెండో పని చేశారు. వాళ్ళు ఏం చేశారంటే కొమ్మలు నరికి ఏం చేశారంట, దారి కలిగిపరిచారు. వాళ్ళు కొమ్మలు నరికారు. అంటే ఆ కొమ్మల మీద ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఆ రోడ్డు ఏది ప్రయాణం అయితే చేస్తా ఉన్నారో ఆ గుంటలన్నీ కవర్ అయిపోతా ఉన్నాయి. ఆ గుంటల్లో మట్టి, దేవుడు ప్రయాణం చేసే గాడిద కూడా అంటుకోదని బట్టలు కొలుస్తా ఉన్నారు. ఈ రెండు విషయాలు చేసినప్పుడు ఈ రెండు పనుల ద్వారా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే అయ్యా, మా గౌరవము, మా ఆత్మ గౌరవము అవన్నీ కూడా నీ కాళ్ళ కింద మేము పెడతా ఉన్నాము. ఇంకో మాటలో చెప్పాలంటే అయ్యా, మా గౌరవము నీదే, నా సర్వస్వము నీదే. నేను అవమానం పడటం అనేది లేదు. ఎందుకంటే నా జీవితంలో నాకున్న సమస్తాన్ని నీ కాళ్ళ దగ్గర పెడతా ఉన్నాను అని చెప్తా ఉన్నారు. వాళ్ళు తెలిసి లేక తెలియక వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవా, నా గౌరవం అంతా, నాకున్న సమస్తము నువ్వు ప్రయాణం చేయడానికి నేను సమర్పిస్తా ఉన్నాను. నాకున్న సమస్తాన్ని నీ కాళ్ళ దగ్గర పెడతా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. రెండోది ఏం చెప్తారంటే ఒక కొమ్మని చెట్టు నుంచి నరికినప్పుడు ఆ కొమ్మ చనిపోవడం ప్రారంభమవుతూ ఉంటుంది. అని దాన్ని తీసుకొచ్చి కనుక మనం పాతి పెట్టామనుకోండి, ఒక కొమ్మని చెట్ల నుంచి నరికి పాతి పెట్టామనుకోండి, దాన్ని చూసినప్పుడు కొన్ని గంటల వరకు అది ఎలా కనబడుతుంది, చాలా పచ్చగా కనబడుతుంది. కొన్ని గంటలు దాటిన తర్వాత అంటే పొద్దున్న తీసుకొచ్చి ఒక కొమ్మను పాతి పెడితే సాయంకాలం ఎలా తయారవుతుంది, సాయంకాలానికి వదిలిపోద్ది, అది ఎండిపోవడం ప్రారంభమవుతుంది. కొన్ని గంటల దాంట్లో తేడా కనబడదు, అది మెల్లిమెల్లిగా వదిలిపోయి ఎండిపోవడం ప్రారంభమవుతుంది. ఈ మనుషులు దేవా, మీతో మేము వేరైపోయిన వారిగా ఉన్నాము అని సూచనగా వాళ్ళు ఏం చేస్తామంటే ఆ చెట్టు కొమ్మను తీసుకొస్తా ఉన్నారు. చెట్టు కొమ్మను నరికి తీసుకొచ్చిన చెట్టు కొమ్మ దేవుడితో వేరైపోయిన స్థితిని చూపిస్తా ఉంది. మనుషులు తమ బట్టల్ని పరుస్తూ ఉన్నారు, ఎండిపోయిన నరికి వేసిన చెట్ల కొమ్మను తీసుకొస్తా ఉన్నారు. ఈ రెండు పనులతో రెండు విషయాలు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే నిజమైన జీవమై ఉన్న దేవునిలో నుంచి మేము వేరైపోయాము, ఈ వేరైపోయిన జీవితాన్ని నీ కాళ్ళ దగ్గర పెడతా ఉన్నాం. మా లోపల, మా పైన గౌరవం కొరకు నా లోపల దాన్ని కవర్ చేసుకుంటూ ఉన్న దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతా ఉన్నాం. మాకు సంబంధించిన సమస్తము నీదే. ఈ రెండు విషయాలు తమ పనుల ద్వారా దేవుడికి అనేక మందికి వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు. ఈరోజు వాక్యంలో నుంచి మనం చూసినప్పుడు మనం ఈ విషయాన్ని గుర్తించగలుగుతున్నామా, దేవా నీకు మేము వేరే ఉన్నాము. ఈ నరకబడిన కొమ్మ ఎలాగైతే సజీవమైనదిగా కనబడుతుందో కానీ కొద్దిసేపటి తర్వాత ఎలా ఎండిపోవడం ప్రారంభమవుతుందో, మేము ఇప్పుడు బాగానే ఉన్నాము, మమ్మల్ని చూసుకున్నప్పుడు మేము బాగానే ఉన్నాము, మనుషులు మమ్మల్ని చూసినప్పుడు మేము బాగానే ఉన్నాము, కానీ మాకు మీకు మధ్య సంబంధం లేదు, నరకబడిన ఈ కొమ్మ లాంటి వారము అని చూపిస్తా ఉన్నారు. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చి ఆ మాటను మనం చెప్పగలుగుతా ఉన్నామా? దేవుడితో మనకున్న సంబంధము, మనము సంబంధం కలిగిన వారిగా ఉన్నామా, సంబంధాన్ని కోల్పోయిన వారిగా ఉన్నామా, దేవుడితో దూరమైన పరిస్థితిలో ఉన్నామా అనే విషయాన్ని మనం గుర్తించగలుగుతున్నామా? మనుషులకి ఒక పెద్ద సమస్య ఏంటంటే తన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనుషులు చూడాలి, అతను ఆయన చూడండి, నిద్రపోదు. మనుషులు తమకున్న ఆత్మీయమైన పరిస్థితిని మనుషులు చూడలేరు, మనుషులు గ్రహించలేరు. ఒక కొమ్మని ఎలాగైతే నరికిన తర్వాత అది ఎండిపోవడం మొదలవుతుందో, దేవుడి దగ్గర నుంచి వేరు చేయబడిన తర్వాత మనుషుల యొక్క జీవితంలో కూడా దేవుడు లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు, జీవాన్ని కోల్పోతా ఉంటారు. దాన్ని చెప్తా ఉంటారు దేవుడి దగ్గరికి వచ్చి. మనుషుల పెద్ద సమస్య ఏంటంటే మనుషులు దేవుడితో వేరుగా జీవిస్తున్నా సరే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా సరే, దేవుడితో ఏ సంబంధం లేకుండా జీవిస్తున్నా సరే,
3 రకాల పరిస్థితులు ఉన్నప్పటికీ మనుషులు ఏమనుకుంటారంటే లేదు నేను దేవునితోనే ఉన్నాను అనుకుంటారు. అటువంటి భ్రమ అపవాది మనుషులు కల్పిస్తూ ఉంటాడు. మనుషులు తాము చూసుకున్నప్పుడు మేము చర్చకొస్తున్నాం అనుకుంటారు, మేము ప్రార్థన చేసుకుంటాం అనుకుంటారు, పాటలు పాడుతాం అనుకుంటున్నారు, కానుకలు సమర్పిస్తాం అనుకుంటున్నారు, అన్నింటిలో బాగానే ఉన్నాను కదా, నేను బాగానే ఉన్నాను అనే ఒక మత్తులో లేదా ముసుగులో అపవాది మనుషుల్ని పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క నిజమైన వెలుగులో మనం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మన నిజమైన ఆత్మీయ స్థితి అర్థమవుతుంది. వీళ్ళు తమ దేవుడిని చూసినప్పుడు దేవుడు గాడి మీద ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక విషయం సడన్గా గుర్తొచ్చింది. ఏంటంటే అయ్యో నేను దేవునికి దూరం అయిపోయి ఉన్నాను. ఈ చెట్టు కొమ్మ ఎలాగైతే చెట్టు నుంచి వేరు చేయబడిన తర్వాత ఎలాగైతే ఎండిపోతుందో నా బ్రతుకు కూడా జీవము లేనిది అయిపోయింది అని తన బ్రతుకుని చూపిస్తూ తన జీవితాన్ని చూపిస్తూ ఆ కొమ్మను తీసుకొచ్చి ఆ గాడి ముందు పెడతా ఉన్నారు, గాడి ముందు పరుస్తూ ఉన్నారు. అయ్యా నేను లోపల దాచుకున్న దాన్ని నా గౌరవము అగౌరవంగా మార్చబడకుండా ఉండటానికి నేను పైన కప్పుకున్న బట్టలను నీకు సమర్పిస్తా ఉన్నాను, దాని మీద నుంచి నడు అని చెప్తా ఉన్నాను. ఇశ్రాయేల్ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అంటే బట్టలు వేసుకున్న విధానం ఎలా ఉండేదంటే వాళ్ళు ఏది వేసుకున్నా పైన ఇంకొక డ్రెస్ వేసుకునేవాళ్ళు, ఇంకొక కోట్ లాంటిది వేసుకునేవాళ్ళు, అంగీ లాంటిది వేసుకునేవాళ్ళు. ఆ అంగీని లేదా అంగీ పైన ఇంకోదాన్ని కప్పుకునేదాన్ని వాళ్ళు చాలా గౌరవంగా సూచిస్తారు, గౌరవంగా భావిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఒకప్పుడు మన ఆంధ్ర సంస్కృతిలో పైన కండవాన్ని వేసుకునేవాళ్ళు. పెద్దలు మీకు తెలుసమ్మా, పైన కండవాన్ని వేసుకునేవాళ్ళు. అంటే మామూలుగా ఇంట్లో వాడే కండవాళ్ళు కాకుండా అది కొంచెం వేరేగా ఉండి కొంచెం పెద్దవాళ్ళు అంటే ఊరు పెద్దలు అలాంటి వాళ్ళు అంటే చిన్న చిన్న పెద్దలు అయితే ఒక టవల్ లాంటిది చేసుకునేవాళ్ళు. కొంచెం ఊరు పెద్దలు లాంటి వాళ్ళు అదొక పట్టీలాగా ఉంటుంది, దాన్ని మడత పెట్టి ఒక పట్టీలాగా ఉంటుంది, అది వేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే యూదులైన వారు తమ పై బట్టలను తీసుకుని ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ఆ పై బట్టలు తీసి వేరొకరి కొరకు దేనికోసం వాడారు అంటే అర్థం ఏంటంటే అవతల వ్యక్తి నాకు ఎంతో ముఖ్యమైన వాడు, అవతల వ్యక్తి చాలా ఉన్నతులను చూపించడం కొరకు ఆ బట్టను తీసి వాడేవాళ్ళు. యేసు ప్రభువుని అంతలో అభిషేకించిన తర్వాత ఆ స్త్రీ తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. దాని యొక్క అర్థం ఏంటంటే ఈ వ్యక్తి నాకు ఎంతో ఉన్నతమైన వ్యక్తి అని అర్థం. యేసు ప్రభు తన పై బట్టను తీసి పక్కన పెట్టి శిష్యుల యొక్క పాదాలు కడిగి దాన్ని టవల్తో తుడుస్తూ ఉంటాడు. దాని యొక్క అర్థం ఏంటంటే ఈ వ్యక్తులు నాకు ఎంతో కావాల్సిన వారని. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి పై బట్టలు అనేవి ఇశ్రాయేలుకి చాలా ప్రాముఖ్యమైనవి. అవి తమ గౌరవానికి సంబంధించిన విషయాలు, తమ పరపతికి సంబంధించిన విషయాలు. వాటిని తీసుకొచ్చి ఎక్కడ పెడతా ఉన్నారు వాళ్ళు? ఎక్కడ పెడతా ఉన్నారు? అందరూ ఎన్ని చూద్దాం ఒకసారి. అందరూ కలిసి దాన్ని గాడిని నడిచి వెళ్తా ఉంటే దేవుడి పాదాల దగ్గర పరుచుకుంటా వెళ్తా ఉంటారు. ఈ మధ్యాహ్న కాలం సమయంలో తర్వాత వచ్చాను కనుక చదివితే తర్వాత కూడా చూద్దాం ఒకసారి. జన సమూహంలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండ్రి. చాలా మాట ఇక్కడ యేసు ప్రభువుని గాడిద పిల్లలు కూర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకెళ్తా ఉన్నారు. మనుషులైన వారు తమ ఆత్మీయ స్థితిని సూచనగా నరకబడిన కొమ్మలు ఆ దారిపడుగా పరుస్తూ ఉన్నారు. మనుషులైన వారు దేవుడితో తాము వేరైపోయిన స్థితికి సూచనగా ఆ కొమ్మలని పరుస్తూ ఉన్నారు. మనుషులైన వారు దేవుడు తనకి ఎంతో ఉన్నతమైన వ్యక్తి అని, దేవుడు తర్వాత మాకు ఏదైనా అనే మాటలు చెప్పడం కోసం సూచనార్థంగా తమ పైబట్టలు పరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరట వచ్చుతున్నవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేస్తా ఉన్నారు, ఆర్భటిస్తా ఉన్నారు, ఊరేగింపుగా ఆయన తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ జయము అనే మాటకు ఒక నెంబర్ లాగేసి కింద హోసన్నా అనే మాట కనబడతా ఉంది. హోసన్నా అనే మాట జయము అనే అర్థాన్ని ఇచ్చే ఒక గ్రీకు పదం. కొత్త నిబంధనంతా గ్రీకు భాషలో రాయబడింది. ఇందులో గ్రీకు పదాలు ఎప్పుడు కనబడతా ఉంటాయి. ఆ కాలానికి వారు గ్రీకు సంబంధించిన మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. ఈ గ్రీకు పదం యొక్క హెబ్రీ పదము లేదా అరామిక్ అంటే అరామిక్ అనేది దగ్గర భాషలో సింపుల్గా చెప్పాలండి. దానిలో వాళ్ళు అంటే పాత నిబంధనలో ఇలాంటి జయము అనే మాట
మాట్లాడటం కొరకు దీని యొక్క మూల పదం పాత నిబంధనలో ఉంది. దాన్ని యష అంటారు. అంటే వీళ్ళు ఇక్కడ హోసన్నా అనే పదం ఏదైతే వచ్చిందో అది హోషియానా అనే పదం నుంచి వచ్చింది. హోషియానా అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభువా మమ్మల్ని రక్షించు, ప్రభువా మమ్మల్ని విడిపించు. ఈ హోషియానా అనే పదము యాష అనే మాట నుంచి వచ్చింది. ఈ యాష అనే మాట పదము కీర్తన గ్రంథంలో ఎక్కువ సార్లు రక్షింపు 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 అనే మాట వస్తుంది. అందులో ఎక్కువ సార్లు యాష అనే పదాన్ని వాడారు. ఏ పదం వాడారమ్మా? యాష అనే పదాన్ని వాడారు. దీనిలో నుంచి హోషియానా అనే పదం వచ్చింది. హోషియానా అంటే అర్థం ఏంటంటే అయ్యా మమ్మల్ని రక్షించు, అయ్యా మమ్మల్ని కాపాడు, అయ్యా మమ్మల్ని విడిపించు అనే మాటలు ఆ పదం యొక్క అర్థం. వాళ్ళు ఆ కాలంలో ప్రార్థన చేసేటప్పుడు వారి శ్రమంలో నుంచి, కష్టాల్లో నుంచి, బానిసత్వం నుంచి అయ్యా మమ్మల్ని విడిపించు, మమ్మల్ని రక్షించని కేకలు వేస్తా ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు వేసే కేకల్లో హోషియానా అనే పదం చాలా ఎక్కువ సార్లు ఉంటా ఉండేది. కారణం ఏంటంటే హోషియానా అంటే అయ్యా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని విడిపించు అని కేకలు వేస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. మీరు ఎవరన్నా కేకలు వేస్తూ ప్రార్థన చేశారా? పట్ల ఒకరికిద్దరే చేశారా? లేదా వాళ్ళు చేసి నాకు చెప్పడం ఎందుకు అనుకుంటున్నారా? చేయలేదా? మూడు విషయాలు ఉంటాయి. ఒకటి చేసి ఉండకపోవచ్చు, లేకపోతే మేము చేస్తాం, లేకపోతే లేదు మీకు ఎందుకు అనేది ఆన్సర్ అయ్యవచ్చు. మూడేళ్ళు చేసేవాళ్ళు. ఏది సమాధానం? చేశారా లేదా? చేశారు, కొంత చేయలేదు. వెరీ గుడ్. ఇప్పట్లో ఈ మధ్య కాలంలో చేశారు ఎవరన్నా? చేయకుండా బాగుంటారు. చేశారా అన్న అంటే నేను నిన్న ఒక చోటకి వెళ్ళాను. అక్కడ నుంచి తీసుకుని రావాలి. వెళ్ళేటప్పటికి అది మూస్తుంది. అది మూసి ఉండేటప్పటికి నాకు అంత బాధ అనిపించిందంటే అంటే చాలా ముఖ్యమైన విషయం అది. ఒకరిని కలుస్తానని చెప్తా ఉన్నా, అక్కడికి వెళ్ళి ఒకటి తీసుకుని వచ్చి ఒకరు కలవాలి. అది పరిస్థితి. అది మూసేసి ఉంటే నాకు అంత బాధ అనిపించిందంటే చాలా రోజుల తర్వాత గట్టిగా ప్రార్థన చేశాను. చాలా గట్టిగా ప్రార్థన చేశాను. దేవా ఈ పరిస్థితులను గట్టించవా, ఈ పరిస్థితులను గట్టించవా, ఏదో విధంగా నాకు అంతగా అద్భుతం చేయవని ప్రార్థన చేశాను. ఎప్పుడు చేస్తామంటే ప్రార్థన మన పరిస్థితి చాలా కష్టమైనప్పుడు పక్కన ఏమనుకుంటారో పట్టించుకో, ఎవరేమనుకుంటారో పట్టించుకో, కేకలు వేస్తూ ప్రార్థన చేస్తాం కదా. మనకు ఇబ్బంది అనిపించినప్పుడు, దుఃఖం అనిపించినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనకి చెప్పేది కదా కాదు. అరే ఇది జరగకపోతే నేను నా పరిస్థితి అయిపోతుంది అనుకున్నప్పుడు అంటే మనము కొంత బాధ తట్టుకోగలం, కొంత ఇబ్బంది తట్టుకోగలం. అది దాటినప్పుడు దేవుడి వైపు చూసే జనులుగా మనం ఏం చేస్తామంటే పెద్దగా అరిచి కేకలు వేసి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేనా? అలా చేయట్లేదంటే అర్థం ఏంటంటే రెండు విషయాలు ఉండొచ్చు. ఒకటి మంచిది, ఒకటి చెడ్డది. మంచిది చెప్పనా, చెడ్డది చెప్పడం ముందు అసలు ఏం చెప్పకుండా తొందరగా తీస్తే అయిపోదాం అనుకుంటున్నారు. మంచిది చెప్పనా, చెడ్డది చెప్పనా? సరే చెడ్డది చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైనా కారం తిన్న తర్వాత స్వీట్ తింటారు కదా. చెడ్డది చెప్తారు. మీరు ఒకరితో మంచిది అంటున్నారు, మిగతా ఏం మాట్లాడలేదు. ఒకటి చెడ్డది ఏంటంటే నువ్వు అరించి దేవుడి సన్నిధిలో మొరపెట్టలేకపోతున్నావంటే, కేకలు వేయలేకపోతున్నావంటే చెడ్డ విషయం ఏంటంటే నీకు దేవుడితో సంబంధం లేదు. దేవుడికి దగ్గర అడగాలనే ఆలోచనలో కూడా నువ్వు లేవు. ఒకటి. రెండోది ఏమైనా తెలుసా? మంచిది ఏంటో తెలుసా? అంతాంటి పరిస్థితులే నీకు లేకుండా దేవుడు చేశాడు. కళ్ళు చెప్తా ఒకసారి. రెండు విషయాలు, నువ్వు అరిచి కేకలు వేసి అయ్యో దేవా ఏంటిది, నన్ను క్షమించయ్యా, దీని నుంచి బయటకు తీసుకురా అని అనలేకపోయావు అంటే ఒకటి, నీకు అసలు దేవుడితో సంబంధం లేదు. అప్పుడు నీకు అంత కష్టం వచ్చినా, అంత బాధ వచ్చినా నీకేమి చేకూర్చినట్టు ఉండదు. నువ్వు మహా అయితే నువ్వు ఏం చేస్తావంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడుస్తావు, ఎవరి దగ్గరికి వెళ్ళి బాధపడతావు, ఎవరి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటావు, ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుంటావు. కానీ దేవుడి దగ్గర కేకలు వేసి ప్రార్థన చేయలేదు. ఎందుకంటే దేవుడికి నీకు సంబంధం లేదు. బెస్ట్ పార్ట్ ఏంటంటే అలాంటి పరిస్థితి మనకు లేకుండా, మన జీవితాల్లో లేకుండా, మన కుటుంబాల్లో లేకుండా దేవుడు దూరం చేసి ఉండొచ్చు. మంచిది చెడ్డది అంతగా మన భాష అంటే అరిచి కేకలు వేయాల్సిన పరిస్థితి, ఏడవలసిన పరిస్థితి లేని పరిస్థితిలో దేవుడు తీసుకెళ్ళాడు. మంచిదా చెడ్డదా? అల్లు చెప్తాం ఒకసారి. చాలా సార్లు నేను మనుషులతో మాట్లాడుతూ అంటాను,
నేను మనుషుల్ని ఎక్కడ దాకా తీసుకెళ్తానంటే ఎక్కడ దాకా తీసుకెళ్ళాలనుకుంటానంటే నేను నా అవసరం లేని పరిస్థితుల్లోకి దగ్గరికి తీసుకెళ్ళాలని ఆశపడతా. దేవుడితో సంబంధం కలిగిన వారిగా సిద్ధపరచబడటం వరకు సిద్ధపరచాలని ఆశపడతాను. ఎంతసేపు నన్నే ప్రార్థన చేయండి, మీరే ప్రార్థన చేయండి కాకుండా వారికి దేవుడితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండే పరిస్థితుల్లోకి నడిపించాలని మా ఆశ. దానివల్ల మంచి జరుగుతుంది, చెడ్డ జరుగుతుంది. కొంతమంది చెడ్డ ఏంటంటే మేము ప్రార్థన చేసుకుంటాంలే అనుకుంటూ ప్రార్థన చేయకుండా కష్టాల్లోకి ఇబ్బందులకు దిగజారిపోతూ ఉన్న సంబంధాన్ని కూడా కోల్పోతా ఉన్నారు. అదొక చెడ్డదైతే మంచిది ఏంటంటే నిజంగానే దేవుడితో సంబంధం కలిగి ఉంటుంది. అంటే దేన్ని చేసినా బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయడం అంటే అర్థం ఏంటంటే కష్టం వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన సహాయాన్ని సేవకుల దగ్గర కోరుకోవడం అనేది అది మంచి విషయం. అంటే చిన్న చిన్న విషయాల కోసం కాకుండా కొంచెం పెద్ద విషయాలు, కష్టతరమైన విషయాలు, అవసరమైన విషయాలు, వీటి కొరకు లేదా మనం ప్రార్థన చేసిన తర్వాత 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు, 2 వారాలు గడిచిపోయిన తర్వాత ఎక్కడ తీసుకురావాలి విషయాన్ని ఏం మాట్లాడుకోవడం నిర్ణయించుకొచ్చారు కదా, ఎక్కడ తీసుకురావాలి గారికి చెప్తే మంచిది. అప్పుడు కూడా కష్టమైనప్పుడు, అప్పుడు కూడా ఇబ్బంది ఉన్నప్పుడు సంఘంలో కలిసి ప్రార్థన చేస్తాం. మనం ఆచరించే విధానం ఇది. నేను కొంతమంది వచ్చి అన్న ఈరోజు శిశువు ప్రార్థన చేయించారు, నేను అంటాను అమ్మా అట్లా కాదు, నువ్వు చేసుకో, నేను చేస్తా. అప్పుడు కూడా తీరకపోతే చర్చిలో అంతేనా జరిగేది. కొంతమంది అర్థం కాదు, వాళ్ళకైతే చేశారు మాకైతే చేయలేదు అనుకుంటారు. ఇట్లాంటి ఆపేసి అసలు అదేముండదు. నాకు మా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా అందరూ ఒకటే, అందరి కోసం ఒకే రీతిగా ఉంటాను అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? వాళ్ళు దీనికి సమాధానం చెప్పారు నాకు సాటిస్ఫాక్షన్. సో ఇక్కడ వీళ్ళు వేసే కేక ఏంటంటే ప్రభువా వాళ్ళు మమ్మల్ని రక్షించు 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 అని ఆర్తనాదాలు చేస్తా కేకలు వేసేవాళ్ళు. ఎందుకంటే అలాంటి ప్రార్థన వాళ్ళు చేయాల్సి వచ్చేదంటే వాళ్ళు తమ జీవితంలో దేవునికి ఇష్టం లేని పనుల్లోకి దిగజారిపోతూ దేవుడు వద్దన్న పని చేస్తూ విగ్రహారాధన వైపు, విచారణ వైపు, మోసం వైపు, దొంగతనం వైపు దేవుడిని విడిచిపెట్టే స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు వారి మీదకి ఉగ్రతను తీసుకొచ్చినప్పుడు కరువు వచ్చేది, అనారోగ్యం వచ్చేది. కొన్నిసార్లు అది కూడా దాటి మనుషులు వేరొక దేశానికి బానిసగా తీసుకెళ్ళిపోతా ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో దేవుడి వైపు తిరిగి చూసేవాళ్ళు. వాళ్ళు చేసే ప్రార్థన హోషియా అనే కేకలతో నిండి ఉండేది. దేవా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ప్రార్థన కొన్ని రోజుల తర్వాత దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చి ఆ కష్టం నుంచి, బానిసత్వం నుంచి విడుదలొచ్చి వాళ్ళకి మరలా చేయవచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు చేసే ఇంకో ప్రార్థన ఏంటో తెలుసా? వారి మాటల్లో కనపడే ఇంకో ప్రార్థన ఏంటో తెలుసా? అప్పుడు కూడా హోషియానా అనేవాళ్ళు, ఇప్పుడు జయోత్సాహంతో అనేవాళ్ళు. అంతకుముందు కన్నీటితో హోషియానా అని కేకలు వేసిన వాళ్ళు ఇప్పుడు ఆనందంతో, జయపడటంతో, సంతోషంతో గంతులు వేస్తూ హోషియానా అని కేకలు వేస్తూ ఉండేవాళ్ళు. దానికి ఫస్ట్ హోషియానా అనే కేకలో కన్నీరు ఉండేది, దుఃఖం ఉండేది. దేవా మమ్మల్ని రక్షించు అనే అర్థంతో కేకలు వేస్తూ ఉండేవాళ్ళు. కానీ రెండవసారి విడిపించబడిన తర్వాత, జయం వచ్చిన తర్వాత, విమోచింపబడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వస్థత వచ్చిన తర్వాత, సంతోషం వచ్చిన తర్వాత మరలా అదే హోషియానాని కేకలు వేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు వేసే కేకలకు అర్థం ఏంటి తెలుసా? మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనాలు, మమ్మల్ని రక్షించిన దేవా నీకు స్తుతులు, మమ్మల్ని విడిపించిన దేవా నీకు జయము అని కేకలు వేస్తూ ఉండేవాళ్ళు. ఆ హోషియా అనే పదము కొన్ని రోజులకి హోసన్నాగా మారింది కొత్త నిబంధన కాలానికి. కొత్త నిబంధన కాలంలో హోసన్నా అనే కేకలకు అర్థం ఏంటంటే మమ్మల్ని విడిపించగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు, మమ్మల్ని జీవించగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు, మమ్మల్ని స్వస్థపరచగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు, మమ్మల్ని విమోచింపగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు అని కేకలు వేస్తూ వారు యేసు ప్రభుని యెరూషలేముకి తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు మన జీవితంలో దేవా నువ్వు కాపాడు, విడిపించు, విమోచించు అనే కేకలన్నా కనబడుతున్నాయా? లేకపోతే మమ్మల్ని కాపాడిన దేవా నువ్వు మాతో ఉన్నావు, నీకు జయము అనే కేకలన్నా కనబడతా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒక కేక ఉండాలి. ఏదో ఒక కేక మన హృదయంలో నుంచి బయటకు రావాలి. నేను చెప్పాను కదా, మనం అరిచి ప్రార్థన చేయలే పరిస్థితిలోకి వెళ్ళిపోయామంటే దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చేసాడు అనమాట. ఒకప్పుడున్న కష్టం ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ వాక్య ప్రకారం మనం ఏం చేయాలంటే అప్పుడు కూడా కేకలు వేయాలి. అప్పుడు కేకలు ఏంటో తెలుసా? సంతోషంతో కేకలు వేయాలి. అప్పుడు కేకలు ఏంటో తెలుసా? దేవుని యొక్క నామము ఘనపరచబడటానికి అనేకుల మధ్య ఆయన స్తుతించడానికి కేకలు వేయాలి. కేక అనేది మన హృదయంలో మనం తట్టుకోలేని ఎమోషన్ బయటికి తీసుకొస్తుంది.
మన హృదయంలో మనం దాచుకోలేనిది బయటకు వచ్చినప్పుడు ట్యాంక్గా మారుతుంది. అది కొన్నిసార్లు కోపంతో వస్తుంది, కొన్నిసార్లు కన్నీటితో వస్తుంది, కొన్నిసార్లు సంతోషంతో వస్తుంది. మీ బంధువులు ఇంటికి వచ్చారనుకోండి, ఎవరిదారు బంధువులు? మీ అమ్మగారి బంధువులు ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడు మీ గొంతులో సంతోషము పెద్దగా వాయిస్ అవసరం కదా. మన వాళ్ళు మంచివాళ్ళే. భర్త తరపున వచ్చిన వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారేమో అనుకుంటున్నా. భర్త తరపున వస్తే ఏం జరుగుతుంది? నవ్వుతున్నారంటే కొంచెం తేడా ఉండదేమో అనుకుంటున్నా. ఒక ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఒక రోజున. మా అమ్మగారు పొద్దున్నే 6 గంటలకి మా ఊరి నుంచి బస్సు దిగారు అని చెప్పింది. ఎదురున్న ఆవిడ అంటే మా అత్తగారు 7:30 దిగబడింది అంది. ఇద్దరు ఒకటే చెప్పింది కదా. ఒకళ్ళేమో అమ్మగారు బస్సు దిగారు, ఇంకొక అమ్మగారు ఎక్కడికి ఏం చేసింది అంటే ఆవిడ ఎక్కడ వచ్చింది? ఆవిడ బస్సులో వచ్చి ఉంటుంది, లేకపోతే ట్రైన్లో వచ్చి ఉంటుంది, ఇక్కడ వచ్చి ఫ్లైట్లో వచ్చి ఉంటుంది. అంటే మనము మనుషులను చూసే విధానము మారుతా ఉంది కదా. నేను ఏమంటున్నానంటే సంతోషం వచ్చినప్పుడు కూడా మనకి పెద్దగా కలుస్తాం, కోపం వచ్చినప్పుడు కూడా పెద్దగా కలుస్తాం, దుఃఖం వచ్చినప్పుడు కూడా దేవుని నమ్ముకున్నట్లుగా అరిచి దేవుని ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధి ప్రార్థనల చేత నింపబడాల్సిన ఒక స్థలం. ఏదో ప్రార్థన, ఈ మూడింట్లో ఏదో ప్రార్థన ఉండాలి. కన్నీటి ప్రార్థన ఉండాలి, దేవుడు చేసే కార్యాలను స్తుతించే ప్రార్థన అయినా అయి ఉండాలి. మీ చేతిలో ఈ రెండు లేవంటే పూర్తిగా చల్లని పరిస్థితిలో ఉన్నాం. నామకాంత వ్యక్తులకు వస్తారు. భక్తి అనేది ఎప్పుడు కూడా నెమ్మదికరమైన భక్తి ఉండదు. ఎప్పుడు సముద్రం ఎప్పుడంటే నెమ్మది చూసారా? సముద్రం చూసినట్టు చాలా తక్కువ ఉంటుంది, చాలా మందులు చూసి ఉంటారు. సముద్రం నెమ్మదిగా ఎప్పుడు ఉండదు. సముద్రం కన్నా మనం చేసే భక్తి జీవితం ఇంకా ఉన్నతమైంది. అయితే ఆయన చేసిన మేలు బట్టి దేవోత్సవంతో దేవా నాకు సహాయం చేసావయ్యా, దేవా నువ్వు నాకు ఉన్నావయ్యా, సంతోషంతో కేక, అయ్యా నన్ను కాపాడయ్యా, నా పరిస్థితి బాగాలేదు, నువ్వు కూడా వదిలేస్తే నన్ను ఎవరు పట్టించుకుంటాడయ్యా, దీనిలోంచి నేను బయటికి రాలేను, అవసరంతో వేసే కేక, దేవా నా స్థితిని బట్టే నా పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందయ్యా, నన్ను క్షమించు, క్షమాపణ కోసం వేసే కేక. ఈ పెదాలు కదలకుండా ప్రార్థన వస్తుందంటే కొంచెం నా పరిస్థితి బాగాలేదని అర్థం. అరిచి ప్రార్థన చేయండి, లేదా అరిచి దేవుని స్తుతించండి. మన ప్రార్థన, మన భక్తి జీవితము నామకార్థం అయ్యింది ఉండకూడదు. వాళ్ళు కేకలు వేస్తూ యేసు ప్రభువుని తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళు ఆర్భటిస్తూ దేవుడు యేసు ప్రభువుని తీసుకెళ్తారు. వారి కేకలు ఏంటి? ఏం కేకలు వేస్తున్నారు? పెద్దగా అందరం కలిసి ఒకసారి ఆ మాట చెప్దామా? ఒకసారి చదువుతారు ఒకరు అందరం కలిసి చెప్దాం. దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరున వచ్చేవాడు, నాతో పాటు చెప్పండి, ప్రభు పేరున వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము. ఇదే కేకలు వేస్తూ యేసు ప్రభుని యెరూషలేము దాకా నడిపించుకెళ్తారు. ఎందుకు వచ్చింది అంత సంతోషం వాళ్ళకి? అప్పుడు దాకా చాలాసార్లు అద్భుతాలు చేశాడు దేవుడు. దేవుడు అప్పుడేం చేయాలి? జస్ట్ గాలిలో కూర్చున్నాడు. అంతకుముందు చచ్చిపోయినా కూడా బ్రతికించాడు. అంతకుముందు గుడ్డి వారికి చూపించాడు. అంతకుముందు గుడ్డి వారు గంతులు వేసుకున్నాడు. అంతకుముందు కదలేని వాడు తన పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళాడు. ఎన్నో అద్భుతాలు చూశారు. కానీ అప్పుడైతే కేకలు వేస్తున్నారంటే వీళ్ళు అనుకున్నారు గాడిద మీద వచ్చిన వాళ్ళు రాదు కాబట్టి ఈయన డైరెక్ట్ గా యెరూషలేములో రాజ్యం చేస్తున్న రోగుల దగ్గరికి వెళ్ళి వారి రాజ్యాధికారాన్ని పడగొట్టి మేము రాజులుగా అవ్వబోతా ఉన్నాం, మా రాజ్యం రాబోతా ఉంది, యూదా రాజ్యం రాబోతా ఉంది అని గంతులు వేస్తూ కేకలు వేస్తూ వెళ్ళారు. వాళ్ళ కళ్ళ ముందు అందరికీ ఉండే ఒక సమస్య ఏంటంటే అనారోగ్యాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సంవత్సరాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి బాగా బాధపడేది ఏంటంటే వారి రాజు రోమిడై ఉన్నాడు. రోమా సామ్రాజ్యము వారిని అణిచివేసి వారిని జయించి ఆ సింహాసనం మీద రోమా సామ్రాజ్యం సంబంధించిన వ్యక్తులు కూర్చున్నారు. వాళ్ళకున్న కష్టాలన్నీ పక్కన పెట్టేసి ఈ రాజ్యము మా దేవుని రాజ్యమే ఉండాలి, మా వాళ్ళే ఉండాలి. ఎందుకంటే సింహాసనం మీద
నీ వారసుడు ఎవరో ఒకరు కూర్చుంటారని దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మావాడే మమ్మల్ని ఏలేవాడే ఉండాలి. ఇన్ని రోజులకి మా దేవుడు మళ్ళా రాజ్యం చేయడానికి, లేదా మా ప్రవక్త మళ్ళా రాజ్యం చేయడానికి వస్తా ఉన్నాడు. ఆయన రాదు కాబట్టి ఈ గాడిద ఇంటికి వస్తా ఉన్నాడు అని వాళ్ళు సంతోషపడతారు. ఆయన దావీదు కుమారుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన ఊరేగింపుగా తీసుకెళ్తారు. వాళ్ళు అనుకున్నారు మాకున్న సమస్యలు తీర్చివేయడానికి దేవుడు వచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒకసారి చెప్తారు, నేను కూడా చెప్తాను. ఎందుకంటే అందరికీ సమస్యలు ఏదో ఒకటి, చిన్నదో పెద్దదో ఏదో ఒక సమస్య ఉంటది. ఏమీ లేవన్నారంటే బహుశా మన సమస్యగా చూడలేదేమో. బహుశా ఒకవేళ నిజంగా ఏ సమస్య లేవంటే చాలా సంతోషం. మీరు నిజంగా దేవుడి చేత స్తుతింపబడిన వారు, దాన్ని బట్టి దేవుడి స్తుతులు కలిగింది కాక. ఎప్పుడైతే ఆ సమస్యల్లో ఉన్నారో వాళ్ళకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే తమ దేవుడు రాజై ఉండాలి, లేదా తమ వాడు రాజై ఉండాలి. ఎందుకంటే అది వాగ్దానం నెరవేరుతుంది. మన సమస్యను ఈ సమస్య తీర్చేస్తాడు, ఇలా తీరుస్తాడు అనుకుంటా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడున్న రాజ్యాధికారాన్ని పడగొట్టి ఈయన రాజు అవ్వాలి. అక్కడున్న సింహాసనం మీద ఉన్న వాడిని పడగొట్టి ఈయన సింహాసనం మీద కూర్చోవాలి. ఎవరు కూర్చోవాలి సింహాసనం మీద? యేసు ప్రభువు కూర్చోవాలి. కాబట్టి ఊరేగింపుగా తీసుకెళ్తా ఉన్నారు. అధికారుల దగ్గరికి వెళ్తానేమో అనుకుంటా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పానంటే నేను చెప్పిన వాటిని సమప్ చేయడం కోసం ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని రెండు మాటలు చెప్పాలంటే, వాళ్ళు గాడిదలను బట్టలు వేశారు. డోలీలాగా ఉయ్యాలాగా దాన్ని కూర్చుని ఆయన అంతా ఉన్నాడు. ఆ కాలంలో రాజులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు గాడిదలు ప్రయాణం చేసేవారు. కాబట్టి ఆయన రాజుగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా వస్తా ఉన్నాడు. ఇంకొక గాడిద చిన్నగా ఉండడానికి కారణం ఏంటంటే అప్పుడు ఆయన న్యాయాధిపతిగా రావట్లేదు. న్యాయం తీరుస్తూ ఉన్నాడు కానీ పూర్తి న్యాయాధిపతిగా రావట్లేదు, శిక్ష విధించడానికి రావట్లేదు. అందుకోసం గాడిద పిల్లలు కూడా ఎక్కువ వస్తా ఉన్నాడు. ఆయన వెళ్తా ఉన్నప్పుడు మనుషులైన వారు తన గౌరవానికి గుర్తుగా ఉన్న బట్టలను నేల పొడిలో పరుస్తా ఉన్నారు. తాము దేవునికి వేరైపోయి ఉన్నామని దాన్ని సూచిస్తూ నరకబడిన కొమ్మలను ఆయన పాదాల దగ్గర పరుస్తా ఉన్నాడు. దాని నుంచి ఊరేగింపుగా తీసుకెళ్తా ఉన్నాడు. అంతకుముందు రక్షించు, కాపాడు, విడిపించు అని ఆర్తనాదాలు చేసే హోషియా అనే ప్రార్థనను జయోత్సవంతో హోసన్నా అని కేకలు వేస్తూ తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఇది గుర్తున్నాం అందరికి? ఏ సమాధానం రాలేదంటే నువ్వు చెప్పావా అని చూస్తున్నారు. లేకపోతే నేను ఒకటి అనుకుంటున్నా, నేను చెప్పినంత రికార్డ్ చేసి వారం మీ ఇంట్లో టేబుల్ గంటలో పెట్టాలి కదా. సరే, మూడోది వాళ్ళు అనుకుంటున్నారు ఈయన రాజుగా వస్తా ఉన్నాడు, రాజ్యాధికారాన్ని పడగొట్టి సింహాసనం మీద కూర్చుండిపోతా ఉన్నాడు అనుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు? చదువుతారమ్మా, 12 వచ్చి చదువుతారా? యేసు దేవాలయంలో ప్రవేశించి అని వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే దావీదు కుమారుడు అంటే రాజు, దావీదు కుమారుడు అంటే దావీదు కుమారుడు యొక్క వారసత్వంలో నుంచి తమను నేలబోయే విమోచింపబోయేవాడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు అనుకుంటా ఉన్నారు. రాజు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య రాజు అనుకుంటా ఉన్నారు. రాజ్యాధికారంలోకి వెళ్తా అనుకుంటున్నారు. నేను ఎక్కడికి వెళ్ళాడమ్మా? దేవాలయంలోకి వెళ్ళాడు. చాలమ్మా, ఇక్కడ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మాట నేను చెప్తాను. దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఎవరైతే క్రయ విక్రయాలంటే అమ్ముతూ కొంటూ ఉన్నారో వారి మలను పడగొట్టాడు. అక్కడ పౌరులను పడగొట్టాడు. అక్కడ మాట అంటాడు ఆయన, మీరు నా మందిరం చదువు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దానిని దొంగలకు చేసి, అంటే మీరు ఏమంటారంటే దేవాలయం వెళ్ళాడు, అయ్యా దేవాలయము ప్రార్థన చేసుకోవడం కొరకు, కానీ దీన్ని ఏం చేశారంటే మీరు దొంగలుగా చేశారు అంటా ఉన్నారు. వీళ్ళు తమకున్న సమస్యను చూస్తూ దేవుడు ఈ సమస్యను ఎలా తీరుస్తాడు అనుకుంటా ఉంటే ఆయన వెళ్ళి దేవాలయాన్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దేవాలయాన్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అంటే మనకి ఈ రోజు ఒక సమస్య ఉన్నప్పుడు దేవుడు సమస్యను ఇలా తీరుస్తాడు అనుకుంటాం. అంటే మనకు అనారోగ్యం ఉందనుకోండి, మనం ఏమనుకుంటామంటే మంచి డాక్టర్ దగ్గర మంచి డాక్టర్ నాకు దొరకాలనుకుంటాం. ఆ డాక్టర్ కోసం ఎన్ని సార్లు తిరుగుతాం, ఎన్ని చోట్లకైనా తిరుగుతారు మనుషులైన వాళ్ళు. అంటే దేవుడు అనుకున్నాం కాబట్టి మనం తక్కువ ఉండొచ్చు. కానీ చాలా మంది ఈ రోజుల్లో మంచి వ్యాపారం ఏంటంటే రెండే మంచి వ్యాపారాలు. అందులో మొదటి ఏంటమ్మా? హాస్పిటల్స్ అనేది మంచి వ్యాపారం కదా, తెలుసా? హాస్పిటల్ మించిన వ్యాపారం లేదు. అక్కడ చిన్న హాస్పిటల్ బయట టీ కాపు పెట్టుకున్నా సరే
బాగా డబ్బులు సంపాదిస్తారు. రెండోది విద్య, అంటే స్కూల్స్. సో స్కూల్స్ గురించి మనం మాట్లాడలేదు, కానీ ఈ రోజుల్లో అనేక మంది తమకున్న దాచుకున్న డబ్బులు లేకపోతే తాతముత్తాలు సంపాదించిన డబ్బులు లక్షల కోట్లు హాస్పిటల్ దారిపోస్తూ ఉంటారు. నేను చెప్తాను కదా, మా బంధువులు ఒకరు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు. 6 నెలలకు సంవత్సరాలకు వాళ్ళకి కొంచెం డబ్బులు ఎక్స్ట్రా ఇస్తారు. వాళ్ళకి తొందరలోనే వాళ్ళకి 50,000 లక్ష రాబోతుందని నేను తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వస్తేనే నాకు తెలుస్తుంది. వాళ్ళు వెంటనే ప్లాన్ చేసుకుంటారు, మేము పలానా హాస్పిటల్కి వెళ్ళాలి, ఈ టెస్ట్ చేయించుకోవాలి, పలానా హాస్పిటల్కి వెళ్ళాలి, ఈ టెస్ట్ చేయించుకోవాలి. లక్షన్నర వస్తే దాన్ని 10-20 వేలకు ఎక్కువ వేసి అన్ని రకాల హాస్పిటల్కి వెళ్ళి వస్తారు. ఏం చేస్తున్నారు? హాస్పిటల్కి తమ కష్టాన్ని అంతా అంటే చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు దోషి ఉన్నాడు అనుకోండి, వాడికి బ్లడ్ తక్కువ ఉంది, అది ఆరోగ్యం కనపడుతుంది. సో దానికోసం హాస్పిటల్కి వెళ్ళడం ఓకే. వెళ్ళాము, 2-3 టెస్టులు చేశారు. అమ్మ ఇది క్యాన్సర్ కాదు, లేదా లోపల ఇతర బిల్డింగ్ అంటారు అని ప్రస్తుతం తెలియదు కాబట్టి మామూలు మందులు వాళ్ళం తిండి పెట్టండి చూద్దామన్నారు. అది దేవుడు లేడనుకో మనం ఏం చేస్తాం? దేవుడు లేదంటే నేను మీకు చెప్తాను, బహుశా ఈ పనులు మీ విషయాల్లో కూడా కనపడతాము. వెంటనే ఏం చేస్తామంటే ఇంటికి రాగానే, అంటే మాకు చెప్పడం మానేశారు కదా, ముందు చెప్పారు, ఈ హాస్పిటల్ కాదని పలానా చోట ఒక డాక్టర్ గారు ఉన్నారు, బాగా చూస్తున్నారు అంటారు. వెంటనే అక్కడికి వెళ్తాం. ఆయన కూడా చూసి మంచివాడు అయితే ఏమి లేదయ్యా తిండి పెట్టండి, చిన్నాడు మీరు ఏమి తిండి పెట్టండి చెప్పారు. ఇంటికి వస్తాం. అప్పుడు ఇంకోళ్ళు ఏమంటారు, ఇంకో హాస్పిటల్కి తిరిగినప్పుడు ఇప్పుడు చూడలేదా, చూస్తే నేను గుర్తు చేస్తానంటే ఇంకో చోటికి అంటే మన ఆత్రం ఏమవుతుంది తెలుసా, ఆయనకి ఏదో రోగం ఉందని చెప్పేంత వరకు తిరుగుతాను ఉంటారు. ఆఖరికి ఒక డాక్టర్ కలిసి, అమ్మ చాలా ఇబ్బంది ఉంది, మేము 10 రోజులు హాస్పిటల్లో పెట్టాలనుకున్నాం అన్నారు అనుకోండి. అప్పుడు మనశ్శాంతి వస్తుంది మనకి, అమ్మయ్యా అని హాస్పిటల్లో పెట్టి ఆడు కూడా అక్కడ మనం పెట్టేది ఇస్తాడు, తీసుకొచ్చేస్తాడు. అంటే మనం సమస్య వస్తే ఆ సమస్యను మన కోణంలో పరిశీలించాలనుకుంటాము. అంటే ఇలాంటి స్టోరీ నేను చాలా మందికి విన్నా. ఏ డాక్టర్ అయినా సరే డయాగ్నోసిస్ బేస్డ్ అంటే బ్లడ్ టెస్ట్ చేశాడు, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంది, దానికి ట్రీట్మెంట్ ఇస్తాడు, ఇవ్వాలి. అసలైతే అమ్మ ఆ బ్లడ్ నీకు ఇబ్బంది ఉంది కాబట్టి బ్లడ్ ట్రీట్మెంట్ చేయాలంటారు, అంతే. మంచిగా అనిపింది. చెడ్డోడు ఏం చేస్తాడు తెలుసా, దాన్ని వేస్ట్ చేసి నువ్వు బిల్లు కట్టేస్తావు. మనం కూడా ఏం చేస్తామంటే ఒకళ్ళు కాదు కోరుకోరు నీకు లేదమ్మా అని చెప్తాము, అసలు మనం ఏం చేస్తాం, హాస్పిటల్ మారుస్తానంటాం. ఎప్పుడు దాకా తెలుసా, మనం అనుకున్నది డాక్టర్ చెప్పేంత వరకు అప్పుడు దాకా తిరుగుతూ ఉంటాం. కానీ నా జీవితంలో నేను అనేక మంది సలహా ఇచ్చింది ఏంటి తెలుసా, అమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా మంచిది, చూపించుకున్నారా మంచిది, ఆయన ఇబ్బంది ఉందన్నా లేదన్నా వచ్చి ఏం చేయమంటాము, దోషుడున్నాడు, భయంకర ఇబ్బంది, 3.6 అయితే చాలా భయంకరం. అలాంటి వాళ్ళు బతికుంటారు. నేను ఎవరితో చెప్తా ఉన్నాను, ఫస్ట్ మంది ఫోన్లో మాట్లాడుతుంటే ఆంటీ అంటుంది, ఆమె మాట్లాడలే పాస్ గారు కదండి పరిస్థితి. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఉన్నాడు, దేవుడు కాపాడని చెప్తా ఉన్నాం. ఆ పరిస్థితిలో మనం ఏం చేయాలంటే తీసుకునే వైద్యం తీసుకుంటూ ఎక్కడ కావాలి మనం. అంటే నేను ఎందుకు చెప్తానంటే, మనకు ఒక సమస్య ఉన్నప్పుడు ఒక మంచి డాక్టర్ కావాలి, మనకి మంచి ట్రీట్మెంట్ కావాలి అనుకుంటాము. అలాగే వేరొక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే, మేము బానిసలుగా ఉన్నాము, వేరొకరు మనం పరిపాలిస్తున్నాడు, బానిసలు కాదు కానీ వేరొక రాజ్యంలో మేము పౌరులుగా ఉన్నాము, మా రాజ్యం మాకు కావాలి. ఈ రాజ్యాన్ని కట్టాలంటే దేవుడు ఆ రాజ్యాన్ని కడగొట్టాలి అని ఊరికంలో తీసుకెళ్ళారు. ఈయన ఏం చేశారు తెలుసా, దేవాలయంలోకి వెళ్ళారు. యేసు ప్రభుని సిలువ వేయడానికి మొట్టమొదటి కారణం, ముఖ్యమైన కారణం ఏంటి తెలుసా, వాళ్ళందరూ ఈయన వెళ్ళి అధికారాన్ని పడగొడతారనుకుంటే ఈయన వచ్చి దేవాలయాన్ని శుద్ధి చేస్తా ఉన్నాడు. ఈ దేవాలయం కనుక బాగుంటే మీకు ఈ గతి వచ్చేది కాదురా అని చెప్పే పాపం ఇది. ఇశ్రాయేలు దేవాలయాన్ని నిర్లక్ష్యం చేసి దేవాలయాన్ని దొంగలుగా చేయడం వల్ల దేవుడే తీసుకెళ్లి నువ్వు వేరొక రాజు కింద పెట్టాడు, అది చూపిస్తా ఉన్నాడు వాళ్ళకి. దేవుడు వెళ్ళి దేవాలయాన్ని పరిశుద్ధపరుస్తా ఉన్నాడు, దేవాలయంలో ఏది జరగకూడదో దాన్ని జరగకుండా ఆపుతా ఉన్నాడు. అందుకోసం ఆయన దేవాలయం వెళ్ళాడు మాట్లాడదాం. వీళ్ళు ఎందుకన్నా ఊరేగింపుగా తీసుకురాని, ఈయన వెళ్ళేది మాత్రం దేవాలయాన్ని శుద్ధి చేయడానికి. నీ జీవితంలో ఉన్న ఇరుకు, ఇబ్బంది, సమస్య, కష్టం ఏదైతే ఉందో దాని పరిష్కారము నువ్వు ఒకటి అనుకుంటా ఉంటావు. వాళ్ళ అప్పులు అవుతూ ఉన్నాయి,
నాకు ఎక్కువ డబ్బులు వచ్చే ఉద్యోగం వస్తే బాగుండు, లేకపోతే ఎక్కువ డబ్బులు వచ్చే పని వస్తే బాగుండు, లేకపోతే రోజు గంట రోజు పని ఉంటే బాగుండు అనుకుంటావు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడి విధానం తెలుసా? ఆయన నిన్ను నీ హృదయాన్ని శుద్ధి చేయడం కోసం నీ హృదయంలో కావాలనుకుంటాడు. ఎందుకంటే దేవుడి దేవాలయము ఈ కనపడే కట్టడం కాదు. దేవుడి దేవాలయం ఏంటి? హృదయమే దేవుడి ఆలయం. మీ దేహము దేవుడి దేవాలయము అనే మాట వాక్యంలో కనపడుతుంది. దాన్ని మాట రాసిన వాళ్ళు హృదయమే దేవుడి ఆలయము అనే మాటలు మధ్య రెండు ఒకటే, తప్పేం కాదు. నువ్వు నీకున్న కష్టం నుంచి, ఆరోగ్యం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇప్పుడు ఏదైనా కావచ్చు, అది తీర్చబడ్డ కొరకు ఇది జరిగితే బాగుండు, దేవుడు ఇది చేస్తే బాగుండు అనుకుంటూ ఉంటావు. కానీ దేవుడు ఏం చూపిస్తాడు తెలుసా నీకు? దేవుడు ఎక్కడికి వస్తాడు తెలుసా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి రాయాన్ని తీసుకొస్తూ, ఈ ఊరికి కూడా తీసుకొస్తూ అయ్యా ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే నాకు ఈ సమస్య ఉంది, అనారోగ్యం ఉంది, డబ్బులు కావాలి, పని కావాలి అని చెప్తూ ఉంటే ఆయన అంటాడు, నీ హృదయాన్ని నువ్వు ఏం చేయాలి? హృదయాన్ని సరి చేసుకో ముందు. నీ హృదయము దొంగల కొంత మారిపోయింది. నీ హృదయాన్ని కనుక నేనుండే స్థలంలో నువ్వు మార్చడానికి ఇష్టపడితే, నీ హృదయంలో ఉన్న వాటిని అన్నింటినీ తరివేయడానికి ఇష్టపడితే, నీ హృదయంలో దొరికిన వాటిని పడగొట్టడానికి ఇష్టపడితే, నీ హృదయంలో ఉన్న వాటిని అన్నింటినీ సరిచేయడానికి ఇష్టపడితే, అక్కడి నుంచి నేను కడతాను. నీ సమస్యకు పరిష్కారము, నిజానికి నీ సమస్యకు కారణము నీ అనారోగ్యం కాదు. నీ సమస్యకు పరిష్కారము పని లేకపోవడం కాదు. నీ సమస్యకు కారణము నీకు నష్టం రావడం కాదు. నీ సమస్యకు కారణం ఏంటంటే నీ హృదయంలో నేను లేని పరిస్థితి వచ్చేసింది. నీ జీవితంలో నేను ఉండకూడని పరిస్థితి వచ్చేసింది. నీ దేవాలయాన్ని ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధపరచడానికి సరిచేయడానికి సిద్ధపడతా ఉన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొరడాలతో కొట్టి తరివేస్తా ఉన్నాడు. దాని ద్వారా దేవుడు మనిషి కూడా ప్రకటిస్తా ఉన్నాడు, నీ హృదయాన్ని కూడా ఇలాగే సరి చేసుకో. దాన్ని మనము మారు మనసు పొందడం చెప్తాం. దాన్నే మనం దేవుడితో సమాధాన పడటం చెప్తాం. దాన్నే మనం దేవుడితో తిరిగి సరి చేసుకోవడం అని చెప్తాం. వాక్యం ఇచ్చిన వాళ్ళారా, దేవుని ప్రేమించిన వాళ్ళారా, దేవుని ప్రేమించి ఈరోజు దేవుని సన్నిధిలో ఉండడానికి వచ్చిన వాళ్ళారా, నీ హృదయాన్ని సరి చేసుకోవడానికి సిద్ధపడు. నీ హృదయంలోనికి దేవుడు రావడానికి సిద్ధపడు. నీ హృదయాన్ని తెరిచి, దేవా నా హృదయంలో ఉన్న వాటిని నేను బయటికి తీసుకురాలేకపోతున్నాను, నా హృదయంలో ఉన్న వాటిలో నుంచి నేను జయాన్ని పొందుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి కేకలవి. ఆ రోజు మమ్మల్ని కాపాడే దేవుడు, మమ్మల్ని విడిపించే దేవుడు, మమ్మల్ని రక్షించే దేవుడు ఇక్కడ ఉన్నాడు అని వాళ్ళ కోసం నన్ను కేకలు వేస్తా ఉన్నారు. ఈరోజు నువ్వు నేను వేసిన కేకలు తెలుసా? నా హృదయాన్ని సరి చేసుకోవడానికి, నా హృదయంలో నన్ను జయించడానికి, విమోచించడానికి నాకు చాలిన దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మా జీవం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఆ రోజు